ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా. రమ్యకృష్ణ గారు చెప్పండి, ఏంటి మీరు ఏ విధంగా హైడ్రా మీ ఇళ్ళను కూల్చే ప్రయత్నం చేసింది, మరో పక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? నమస్తే అండి. నమస్తే. మా ఇల్లు కూలుస్తుందా లేదా అనేది పక్కన పెడితే మాకు ముందు చాలా టెన్షన్ వేస్తుందండి. 2 నెలల క్రితం మా జీవితాలు వేరు. 2 నెలలు ఉందా, లాస్ట్ కొన్ని డేస్ నుంచి మాకు నిద్ర పట్టట్లేదు. ఆరోగ్యాలు అసలు మేము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు మేము అసలు. కానీ ఒకటమ్మా రమ్యకృష్ణ గారు అంటే మీ సర్వే నెంబర్ బఫర్ జోన్ లో కానీ ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని మీరు ఏమైనా తెలుసుకున్నారా? ఉన్నాయనే అంటున్నారండి. ఎందుకంటే మాకు సర్వే చేయడానికి వచ్చారండి, మీరు బఫర్ జోన్ లో ఉందని చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? మేము లాస్ట్ ఇయర్ కొనుక్కున్నామండి ఇల్లు. మా ఊళ్ళో ఇల్లు అమ్మేసుకుని డౌన్ పేమెంట్ ఈ ఇంటికి చేసి మిగతాదంతా 25 ఏళ్లకి లోన్ పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నామండి. మా జీవితానికి సరిపడా లోన్లు ఉన్నాయండి. అయినా మా పిల్లలకి ఇల్లు ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ అయితే మా పిల్లలకి ఉంటది, జీవితాంతం కష్టపడినా గానీ ఇల్లు అయితే ఉంటది అని చెప్పి మేము ఇల్లు కొనుక్కున్నామండి. ఊళ్ళో ఇల్లు అమ్మేసుకుని వచ్చి దీనికి డౌన్ పేమెంట్ చేసామండి. అసలు మా కళ్ళ మీద నిద్ర లేదు. మేము నిద్రపోయి ఎన్ని వారాలు అవుతుందో. కానీ రమ్యకృష్ణ గారు బాధపడొద్దు. రైట్ రమ్యకృష్ణ గారు ఏమన్నా న్యాయపరంగా ఏమన్నా కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయా? కోర్టును ఆశ్రయించడానికి కూడా వీళ్ళు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించి మేము ఏమన్నా ప్రొసీడ్ అవుతాం అనుకుంటే వీళ్ళు నోటీసులు లేకుండానే వస్తున్నారని సార్. కొంతమంది ఏమో మార్కులు వేసి వెళ్తారు, ఆ 2 రోజుల్లోనే వచ్చేసి వాళ్ళు కూలగొట్టేస్తారని వింటున్నాము. ఏంటేంటో వింటున్నామండి. నిద్ర పట్టకుండా చేస్తున్నాయి ఇలాంటివన్నీ. అంటే మరి ఏంటి ఇప్పుడు తదుపరి మీకు ఏ విధంగా భరోసా కావాలనుకుంటున్నారు? మాట్లాడితే ఆక్రమణలు అంటున్నారు, ఎంక్రోచ్మెంట్స్ అంటున్నారు. ఏ రకంగా నేను ఆక్రమణ చేసిందని అవుతాను, ఏ రకంగా మాది ఎంక్రోచ్మెంట్ ఇల్లు అవుతుందో మాకు అర్థం కావట్లేదండి. మేము జీవితానికి సరిపడా లోన్ ఉంది, మరి వాళ్ళకి అంటారా? ఎవరైతే ఆక్రమణలు అన్నారో వాళ్ళు వచ్చి లోన్ తీరుస్తారా? వాళ్ళు వచ్చి మేము అమ్మేసిన ఇల్లు మళ్ళీ మాకు తిరిగి ఇస్తారా? మేము చేసిన డౌన్ పేమెంట్ వాళ్ళు తిరిగి ఇస్తారా? ఏ రకంగా వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ అంటున్నారండి. అనేటోళ్ళు వాళ్ళ ఇల్లు పోతే వాళ్ళకి తెలుస్తుందండి. రైట్ ఒక్క నిమిషం. ఎన్క్రోచ్మెంట్ ఆక్రమణలు అన్న వాళ్ళ ఇంటి నుంచి బయటకు లాగాలండి ముందు వాళ్ళని. రైట్ రమ్యకృష్ణ గారు, మీ బాధ అంటే వర్ణాతీతం.